ఐపీఎల్ 2026 ప్రారంభం ముందు ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్కు కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ నియమించింది. రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా సీజన్లో కొన్ని మ్యాచ్ సంబంధించి కూడా ఆయన దూరంగా ఉన్నట్లు అటు జట్టు తెలిపింది. అతడి గైర్హాజరీలో జట్టును ఇషాన్ కిషన్ నడిపిస్తాడని వెల్లడించింది. బ్యాటర్గా టీ20 వరల్డ్ కప్ కిషన్ అదరగొట్టాడు. అంతకుముందు దేశవాళీలోనూ రాణించాడు. జార్ఖండ్కు కెప్టెన్గా వ్యవహరించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇక దీంతో అతడి వైపే హైదరాబాద్ జట్టు మొగ్గు చూపింది. ఇషాన్ కిషన్ 2019 నుంచి కూడా ఇప్పటి వరకు దేశవాళీలో టీ20లకు సంబంధించి కూడా 29 సంఖ్యకి నాయకత్వం వహించడం జరిగింది. అన్ని మ్యాచ్లు కూడా ఆడారు. ఇందులో 24 మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. కేవలం 10 మ్యాచ్ల్లోనే జట్టు ఓటమి పాలైంది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీను జార్ఖండ్ 11 మ్యాచ్ల్లో 10 గెలిచి ఛాంపియన్గా అవతరించింది. కేవలం ఆంధ్ర చేతిలోనే ఓటమి పాలైంది. సారథిగా ఉంటూ మంచి స్కోర్ చేశాడు. 29 టీ20లో 43.12 సగటుతో 1078 పరుగులు చేశాడు. ఇక తాను చేసిన 7 సెంచరీల్లో 4 కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఆ కెప్టెన్గా ఉన్న సమయంలోనే ఇదంతా కూడా నమోదు చేశాడు ఇషాన్ కిషన్.